అందరికీ నమస్కారం అండి. సో, ఇవాళ మనం ఈ వీడియోలో ఒక బైక్‌కి పెట్రోల్ ట్యాప్ అనేది ఉంటుందండి. పెట్రోల్ ట్యాప్ ఎందుకంటే మనకి ట్యాంక్‌లో మనం ఏసిన పెట్రోల్ అనేది ఇంజిన్‌లోకి పోనీకి ఒక ఫిల్టర్ లాంటిది, ఒక సోర్స్ లాంటిదనమాట. సో, ఇందులో మనకి చాలా రకమైన మోడల్స్ ఉన్నాయి. పెట్రోల్ ట్యాప్‌లో మనకి ఒక్కొక్క బండికి ఒక్కొక్కలా ఉంటుంది. ఎన్‌ఫీల్డ్‌కి అయితే ఒకలా ఉంటుంది. అలాగే హీరో హోండాకి ఒకలా ఉంటుంది. బజాజ్‌కి ఒకలా ఉంటుంది. టీవీఎస్‌కి ఒకలా ఉంటుంది. కానీ ప్రతి ఒక్క పెట్రోల్ ట్యాప్ యొక్క మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఎలా పెడితే రిజర్వ్, ఎలా పెడితే మెయిన్, ఎలాగైతే పెట్రోల్ ట్యాప్ ఆపాలి అని చెప్పేసి మొత్తం అంతా నేను ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో మీకు ఇస్తున్నా. మొత్తం పిన్ టు పిన్ ఎట్లా ఫ్లో అవుతుంది, ఎలా ఆపరేటింగ్ అవుతుంది మొత్తం అన్నీ కూడా. సో మన ఛానల్ కనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అంటే మిడిల్ చూస్తే మీకు అర్థం కాదు, స్కిప్ అసలు చేయవద్దు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒక 5 నిమిషాలు ఈ వీడియో కేటాయించండి, మీకు అర్థమవుతుంది. బండి తోలని ప్రతి ఒక్కరైతే వీడియో చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది గైస్. సో లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో మనకి పెట్రోల్ ట్యాప్ విషయానికి వచ్చేసరికి మనకి లాక్ టైప్ అండి, ఇది ఆఫ్ అనమాట లాక్ టైప్లో. సో బ్యాక్ పెడితే రిజర్వ్, అసలు రిజర్వ్ అంటే ఏంటంటే తక్కువలో ఉన్నప్పుడు రిజర్వ్లో పెట్టుకోవాలి. అదే ఫ్రంట్కి పెడితే మెయిన్ అని చూసారు కదా, ఆన్ అంటే మెయిన్ అనమాట. అంటే అబౌవ్ 3 లీటర్స్ పైన ఉంటే మనం మెయిన్లో పెట్టుకోవాలి. ఇది లాక్ టైప్ అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది హీరో హోండా అనమాట. ఇక్కడ మీకు మార్కింగ్ చూసారు కదా, కింద ఒక బాక్స్లో ఉండి చిన్న మేద గీత ఉంది. అంటే మేద గీత ఉందంటే అది ఎక్కువ ఉందని అర్థం, కింద గీత ఉందంటే తక్కువ ఉందని అర్థం అనమాట. సో ఈ చొక్క అనేది చూసారు కదా, అది ఆఫ్. సో మేదకు పెడితే మనకి రిజర్వ్, కిందకు పెడితే మెయిన్. సో ఇది ప్రొసీజర్ అనమాట. ఒక ఎన్ఫీల్డ్ వెహికల్ విషయానికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కింద బాక్స్ చూసారు పెట్రోల్ ట్యాప్ అనేది, మధ్యకి పెడితే ఆఫ్, అలాగే మేదకి పెడితే మనకి దీనికి ఒక యారో మార్క్ ఉంటుందండి. యారో మార్క్ ఎటువైపు ఫేసింగ్ ఉంటే అది రిజర్వ్, అలాగే మెయిన్ అనమాట. సో ఒక బాక్స్ ఉండి కింద గీత ఉంటుంది, రిజర్వ్ కింద కంటైన్ అవుతుంది, మేదకి పెడితే మెయిన్ అనమాట. సో ఇప్పుడు మనం ఇన్నర్ అసలు ఏముంటుంది, ఇది బజాజ్ వెహికల్ యొక్క పెట్రోల్ ట్యాప్ అనమాట. సో ఇక్కడ మీకు చూసారు కదా, ఒక యారో మార్క్ కనిపిస్తుంది చూసారు కదా, యారో మార్క్ అనేది అంటే యారో మార్క్ ఎటువైపు ఫేసింగ్ అంటే అది ఆ వ్యాల్యూ ఓపెన్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు నేను పైకి పెట్టాను. సో పైకి అనేసరికి మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే రిజర్వ్ అనమాట. ఈ బజాజ్ వెహికల్కి అయితే రిజర్వ్ గుర్తుకొస్తుంది. సో చూసారుగా గీత అన్నది మనకి కిందకు ఉంది. సో రిజర్వ్ అనేసరికి మనకి చిన్న పైప్ ఉంది కదా, దాని యొక్క వ్యాల్యూ అయితే ఓపెన్ అవుతుంది. దానికైతే మనకి ట్యాప్ ఇప్పినప్పుడు అనమాట. ట్యాప్ ఇప్పితే ఏమవుతుంది, మనకి ట్యాంకులో పెట్రోల్ ఉంది కదా, అది అందులోంచి మాత్రమే వస్తుంది, పక్కనున్న పైపులోంచి వచ్చే అవకాశమే ఉండదు. ఇంకేసైనా పెట్రోల్ ట్యాప్ ఫెయిల్ అయితే మనకి అలా అవుతుంది, కానీ మేద నిప్పితే అలా కింద సైన్ నుంచి వస్తుంది. ఒకవేళ కిందకి కనుక పెడితే కిందకన్నది మెయిన్ అనమాట. సో కింద అంటే ఆ పక్కన చిన్న ఫిల్టర్ ఉంది కదా, అది క్లోజ్ అయిపోయి మేద పైప్ నుంచి వస్తుంది అనమాట. అది మెయిన్లో పెట్రోల్ అనేది మనకి ఆ విధంగా ఫ్లో అవుతుంది. అండ్ కింద మనకి క్యాప్ ఉంటుంది కదా పెట్రోల్ ట్యాప్కి, అందులో ఏముంటుందంటే చూడండి, ఓపెన్ చేస్తాను చూడండి మీ ముందే. సో ఓపెన్ చేస్తే లోపల మనకు ఒక ఫిల్టర్ ఉంటుంది. అంటే ట్యాంక్లో ఏమైనా డస్ట్ వస్తే ఈ క్యాప్లో మనకి ఉండిపోయి మనకి పెట్రోల్ అనేది కార్పొరేటర్లోకి పంపిస్తుంది, కార్పొరేటర్ అనేది ఇంజిన్లోకి పంపిస్తుంది. సో ఇది బజాజ్ అనమాట. సో హీరో హోండాకి అయితే మనకి సింగిల్ పైప్ వచ్చింది. అదేంటి పై మరి సింగిల్ పైప్ వస్తే ఎలా ఇది వర్క్ అవుతుంది అన్నట్లయితే అది కూడా చెప్తానండి. దీనికి మధ్యకి ఆఫ్ అనమాట. సో దీనికి ఒక యారో మార్క్ ఉంటుంది చూసారు కదా, యారో మార్క్ అనేది కిందకు ఉంటే మనకి రిజర్వ్, ఓకే, మేదకుంటే మెయిన్. సో నేనైతే యారో మార్క్ అనేది కిందకి పెట్టాను చూసారు కదా, అక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్ అనేది మనకి కిందకు ఉన్నది కాబట్టి రిజర్వ్. సో రిజర్వ్లో మీకు ఇక్కడ సింగిల్ పైప్ ఉంది కదా, ఎలా ఆపరేటింగ్ అవుతుంది అన్న విషయానికి వస్తే చూడండి, పైప్ అయితే తీసి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషం. ఓకే, పైప్ తీసాను కదా, మీకు పైప్ చుట్టూ ఒక చిన్న హోల్ ఉంది కదా. సో డైరెక్ట్గా హోల్లోకి వెళ్ళిపోతుంది పెట్రోల్ అనేది, డైరెక్ట్గా హోల్లోకి వెళ్ళిపోతుంది రిజర్వ్లో పెడితే. మరి మెయిన్లో పెడితే ఏమవుతుంది అంటే రిజర్వ్ యొక్క వాల్వ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఈ పైప్ ఉంది కదా, ఈ ఆ పైపులోంచి మనకి పెట్రోల్ అయితే ఫ్లో అవ్వడం జరుగుతుందండి. మెయిన్ పెడితే ఆ పైప్ నుంచి పెట్రోల్ ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ రకంగా అయితే మనకి హీరో హోండా పెట్రోల్ ట్యాప్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. ఇంకా మరి స్కూటీ విషయానికి వస్తే మీరు వస్తున్నానంటే మీ దగ్గరికే వస్తున్నాను నేను. సో స్కూటీకి ఏం లేదు కదా భయ్యా, అసలు ట్యాప్ ఇప్పడానికే లేదు, పెట్రోల్ అలా ఫ్లో అయిపోతుంది అంటున్నారా? ఖచ్చితంగా ఉంటుందండి. దీనికైతే పెట్రోల్ ట్యాప్ ఓపెన్ చేయడానికి మనకి ఉంటుంది మూమెంట్ లాగా, కానీ దీనికి ఏముండవు. ఆటోమేటిక్గా మనకి ఆ శ్రమ లేకుండానే మనకి ఇంజిన్కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట డైరెక్ట్గా. చూసారు కదా, పెట్రోల్ ట్యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది పెట్రోల్ ఫ్లో అయ్యేది, ఇది ఎయిర్ పైప్ అనమాట. అంటే ఎయిర్ లాక్కుతే మనం పెట్రోల్ అనేది బయటకు వస్తుంది. సో ఎట్లా కనెక్ట్ అవుతుంది, అసలు స్కూటీకి ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ మీకు తెలియదు కదా. సో అది కూడా చూపిస్తాను చూడండి, మీకు వీడియోలో కంప్లీట్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒక్క నిమిషం. సో చూసారు కదా, అయితే స్కూటీ అనమాట. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ క్లారిటీగా పెట్రోల్ ట్యాప్ అన్నది, పెట్రోల్ ట్యాప్ ఆ విధంగా ఉంటుంది, మీకు ఆవిడ చూపించాను. దాని నుంచి 2 పైప్స్ వస్తాయి. మేద పైప్ అనేది పెట్రోల్ వచ్చేది, కింద పైప్ అయితే ఎయిర్ ఏం లేదనమాట.
సో ఎయిర్ అనేది మనకి కార్బొరేటర్ ఎల్బోకి ఉంటుంది. సో ఎల్బోకి ఉంటే మనకి ఎయిర్ లాక్కుంటుంది అన్నమాట. ఎయిర్ లాక్కున్నప్పుడు పెట్రోల్ అనేది ఫ్లో అవ్వడం జరుగుతుంది. సో గైస్ ఇది పెట్రోల్ ఎలా ఫ్లో అవుతుంది, పెట్రోల్ ట్యాప్ ఏంటి అనేది. సో ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి గైస్.